సీఎం చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. పులివెందులలోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని, హంద్రీనా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టులను నిలిపివేశారని ఆరోపించారు. తిరుపతి లడ్డు వ్యవహారంలో దేవుడు ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకున్నారని మండిపడ్డారు. వారానికి వేల కోట్ల అప్పులు చేస్తూ ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని అన్నారు. ఎక్కడ చూస్తున్నాను మాట్లాడడం బట్టి చూస్తే ఆయనకి ఏదో కొత్తగా అవకాశం వచ్చి తనేదో మార్పు చేయబోతున్నటువంటి భ్రమను సృష్టిస్తున్నాడు. ప్రజలు 17 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అన్నటువంటి మాట ఆయన మర్చిపోయి పరిపాలన పరంగా అన్ని రకాలుగా విఫలమయ్యి ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసి ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రం అన్నట్టు రాష్ట్రానికి విభజనకు కారపడయి అన్ని వ్యవస్థను సర్వనాశనం చేసి పేదరికాన్ని మరింత పేదరికానికి నెట్టేటువంటి ప్రయత్నం చేసుకుంటూ గతంలో మంచి చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులను కూడా హేళన చేస్తూ వాటిని తగ్గించడమే కాకుండా అన్ని రకాల ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు మైగ్రేన్ ఉందో లేకపోతే నటిస్తాడో తెలియదు కానీ మర్చిపోయినట్టుగా వివరిస్తా ప్రజలు నేను ఏం చెప్పినా ఎప్పటికప్పుడు మాట్లాడేది నమ్మేస్తారటువంటి భ్రమలో తను ఉన్నాడు. కానీ తాను చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి కుట్రలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ మధ్యన ప్రతి మీటింగ్ లో మనం చూస్తున్నాం, టాపిక్ డైవర్షన్. ఒక మీటింగ్కి పోయి ఏదో మాట్లాడడం, ఏదో ఇంకొక పార్టీకి అంటగట్టాలంటే ప్రయత్నం చేయటం. నిన్న వచ్చాడు రాయలసీమకు సంబంధించి కర్నూలు జిల్లాకు. అక్కడ ఈ గోల్డ్ మైన్స్ అనేటువంటిది, జొన్నగిరిలో గోల్డ్ మైన్స్ అనేటువంటిది స్టార్ట్ అవుతోంది. గేమ్ చేంజర్ ఇది, రాయలసీమను చరిత్ర మారిపోతుంది అని మాట్లాడాడు. ఇటువంటివి ఎన్నిసార్లు విన్నాం ఇటువంటి మాటలు. జొన్నగిరి ఏమన్నా ఇప్పుడు వచ్చినటువంటిదే. గత వైసీపీ ప్రభుత్వంలోనే దాని ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అయింది.